పని చేస్తావు? నేను పళ్ళు అమ్ముకుంటాను, ఆర్యాపకే పళ్ళు అమ్ముకుంటాను. ఎందుకంటే సిమెంట్ పని లేక నాన్న ఇబ్బందులు పెట్టి, ఇసుక ఇబ్బంది పెట్టి, అన్ని ఇబ్బంది పెట్టి పని లేక కాయలు అమ్ముకొని అలా ఉండిపోను. అంటే ఇప్పుడు గతంలో ఇసుక ఎలా అనిపించింది నీకు? దారుణంగా అనిపించింది. 10,000 రూపాయలు లాడి 50,000 లక్ష రూపాయలు అమ్మాడు ఆ మహానుభావుడు. ఉచిత ఇసుక ఇచ్చారు కదా, ఇప్పుడే బాగుంది పరిపాలన, ఇప్పుడే బాగుంది. ఇప్పుడే పరిపాలన బాగుందండి. ఆడేం చేసాడు, అమ్మఒడి తాతవాళ్ళు వేసి మమ్మల్ని దోసి దింగాడు. అసలు నిజంగానే పనులు లేవా? అసలు లేవు, పనులు లేవు. రూపాయి కాసిపోయాం మేము వాడు ఉందన్నాను. వేసాడు కదన్నా, ఎందుకు మన దగ్గర గుమ్మడికాయ దింగి ఏతకాయ ఇచ్చాడు. మన దగ్గర గుమ్మడికాయ తీసుకొని ఏతకాయ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఒక నిమిషం. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రతి పేదోడు బతికాడు నా ప్రభుత్వం వచ్చింది. మన దగ్గర 10 రూపాయలు చెప్పి 5 రూపాయలు ఇచ్చాడు అంతే. ఇంకేం మన దగ్గర ఏం కాదు. 10 రూపాయలు తీసుకొని మన 2 రూపాయలు వచ్చింది. ఏం పని చేస్తావు బాబాయ్ నువ్వు? మేమా టిఫిన్ వ్యాపారం. ఎలా ఉన్నాయి మరి ఇప్పుడు వ్యాపారాలు? బాగానే ఉన్నాయి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చూసావు కదా, మీకు అనేది ఎలా అనిపించింది? ఈ ప్రభుత్వం బాగుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం కానీ, ఉచిత ఇసుక ఇవ్వడం కానీ మీకు అనేది ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎందుకు జగన్ వస్తే బాగాలేదని అంటావు? జగన్ అంటే ఏం చేశాడు? ఏం చేశాడు? 5 సంవత్సరాలు ఏం చేయలేదు జగన్. ఎందుకంటావు? ఎందుకంటే ఇక ఎవరైనా అంతేనండి. ఎవరు ఎక్కినా కూడా అంతే. ఏ ప్రభుత్వం ఎక్కినా కూడా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు తీసుకుంటారు కానీ ప్రజల కోసం ఏం చూడరు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అలానే చూస్తాడు కదా. అందరూ అలాగే చూస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా అలాగే చూస్తాడు. అంటే జగన్ పెట్టిన పథకాలు మీకు ఏం రాలేదా? ఎవరైనా డబ్బులు సంపాదించుకోవడానికి అండి. ఆయన ఎక్కినా కూడా ఈయన ఎక్కినా కూడా డబ్బులు సంపాదించుకోవడానికి. ప్రజల కోసం అంటే ప్రజల డబ్బులేగా ఇచ్చేది. అంటే మరి ఈ ప్రభుత్వం వచ్చిన ప్రజలకు న్యాయం చేసిద్దా చేయదా? ఆయన డబ్బులు ఇచ్చినా కూడా, ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా కూడా మా డబ్బులేగా. మా డబ్బులేగా. ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ప్రభుత్వం, ప్రజల డబ్బులేగా. ఓవరాల్ ఏం చెప్తావు అసలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గురించి అసలు మాకు ఏం అనిపించదా. అదే చంద్రబాబు కాబట్టి అంత ముందు బాగా చేశాడు కాబట్టి మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చాడు. ముందు ముందు ఏం చేస్తాడో తెలీదు. 1 సంవత్సరం దగ్గర అవసరం. డెవలప్మెంట్ చేస్తారా చేయరా? చేస్తా, చూద్దాం. ఒక 4 సంవత్సరాలు ఉంది కదా. అట్లాగే ఆయన కూడా బాగా చేస్తే ప్రజలు కూడా మళ్ళీ ఆయనకే ఓటేస్తారు.